బైబిల్ క్రైస్తవ మతం గురించి మాట్లాడదు, లేకపోతే కొన్ని రిచువల్స్ గురించి మాట్లాడదు, కానీ సిస్టమ్స్తో కూడిన ఒక కింగ్డమ్ గురించి మాట్లాడుతుంది. పరలోక రాజ్యం అనగా దేవుని యొక్క మైండ్ సెట్స్తో నడిచే ఒక రాజ్యం. దేవుని యొక్క కింగ్డమ్లో కూడా సిస్టమ్స్ ఉంటాయి. షాలోమ్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక పునరుత్థాన దినం లింగ్ అండ్ ప్రాస్పెరిటీ వేలో చూస్తాం. అంటే దేవుడు ఎట్టివాడై ఉన్నాడో మనం అట్టివారమై ఉండాలి. దేవునికి శరీరంలో రోగం లేదు, మనకి రోగం ఉండకూడదు. దేవుడు ధనవంతుడై ఉన్నాడు, మనము ధనం. ఓన్లీ హెల్త్ అండ్ వెల్త్ అనే కాన్సెప్ట్ వరకు మాత్రమే దేవునితో పోలికను పెట్టుకుంటాం. కానీ యేసు ప్రభు ఈ యొక్క కొండ మీద ప్రసంగంలో అందరి ఆలోచనలను ప్రభావితం చేసే అద్భుతమైన సంగతిని ఆయన మాట్లాడుతున్నాడు. మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. ఈ యొక్క పొరుగు అని ప్రేమించి శత్రువును ద్వేషించుట అని విని ఉన్నారన్నది కదా. దాని గురించి కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ముందుగా దేవుడు ఎలాంటి వాడు అనే సంగతులు ముందు ఆలోచించిన తర్వాత ఈ భాగంలోనికి వెళ్దాం. మనం 3 భాగాలుగా ఈరోజు వాక్య భాగాన్ని మనం ధ్యానించబోతున్నాం. అదేంటంటే నెంబర్ 1, ఇందులో ఒక ఆజ్ఞ ఉంది. శత్రువును ప్రేమించుట అనే ఆజ్ఞ మనకి ఇందులో ఉంది. ఏమనుందంటే నీ పొరుగు అని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించుట అనే దాంట్లో నుంచి అది విని ఉన్నారు. కానీ నేను మీతో చెప్పేది ఏమనగా శత్రువుని ప్రేమించుట అనే మాట. శత్రువుని ప్రేమించుట అనే మాట ఆజ్ఞ. మనము అనుసరించవలసిన ఆజ్ఞ ఎలాంటిది, మనము అనుసరించాల్సినటువంటి ఆజ్ఞ ఏమై ఉన్నది అంటే ఇది విని ఉన్నారు. ఏమని విని ఉన్నారు? మీరు మీ శత్రువును మీరు మీ సహోదరుని ప్రేమించి మీ శత్రువును ద్వేషించాలని విని ఉన్నారు. అయితే మనం అనుసరించాల్సిన ఆజ్ఞ ఒరిజినల్గా ఏమై ఉన్నది? నిన్నువల నీ పొరుగు అని ప్రేమించుము అనే మాటని ఎక్స్ప్లెయిన్ చేయడం మనం చూస్తున్నాం. నిన్నువల నీ పొరుగు అని ప్రేమించమనే ఆజ్ఞ ఎలాంటిది? 3 భాగాలుగా మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. మొదటిది, మనం అనుసరించాల్సిన ఆజ్ఞ ఏంటి, దాని అర్థం ఏంటి. రెండోది, ఏ పద్ధతిలో ఏ విధానంలో దాన్ని సరిగ్గా అనుసరించాలి, ఎలా అనుసరించాలి. ద మేనర్ ఇన్ విచ్ ఇట్ ఈస్ టు బీ కెప్ట్, ఎలాగా ఆ యొక్క ఆజ్ఞను అనుసరించాలి. మొదటిదేమో ద కమాండ్ వీ ఆర్ టు కెప్ట్. నెంబర్ 2, ద మేనర్ ఇన్ విచ్ ఇట్ ఈస్ టు బీ కెప్ట్. మూడవది వచ్చేసి ద రీజన్, ఆ ఆజ్ఞను అనుసరించాల్సిన కారణం ఏంటి, అవసరం ఏంటి, ద రీజన్. ఆ యొక్క ఆజ్ఞను ఎందుకు మనము అనుసరించాలి అని తెలియజేసేటటువంటి 3వ భాగం. ఓకే, ఈ 3 భాగాల్ని అర్థం చేసుకోవడానికి ముందు దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు ఎలా అంటాడు, ఇది మీరు చెయ్యండి అని చెప్పేటప్పుడు ఆయన అది చేస్తాడా, అది చేసేవాడేనా, చేయగలిగిన వాడేనా కాదా, ఇలాంటివి మనకు కొన్ని అర్థమై ఉండాలి, తెలిసి ఉండాలి. ఏంటవి చూడండి ఒకసారి. నంబర్ 1, దేవుడు మారలేదు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. యుగములు ప్రారంభించబడక ముందు ఆయన ఎలాగున్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. యుగములన్నీ నాశనమైపోయి అన్నీ అయిపోయి ఒక్కడే మిగిలినా కూడా ఆయన అలాగే ఉంటాడు. దేవుడు మారలేదు. నెక్స్ట్, రెండవ విషయం ఏంటంటే ఆయన వాక్యము కూడా మారలేదు. చాలాసార్లు థియాలజికల్ అవగాహనని గమనిస్తే అప్పుడు దేవుడు ఇలా చెప్పేవాడు, ఇప్పుడు దేవుడు ఇలా చెప్తున్నాడు. అలా దేవుడు ఏం మార్చుకోలేదు. ఈవెన్ యేసు ప్రభు కొండ మీద నిలబడి మాట్లాడేటప్పుడు కూడా ఆయన దేవుని వాక్యాన్ని మార్చకుండా మాట్లాడుతున్నాడు. ఆయన కొండ మీద నిలబడి మాట్లాడుతున్నప్పుడు ఏ ఆజ్ఞ కూడా కొట్టివేసినట్టు మనం చూడము. అంతేకాదు, ఆ ఆజ్ఞల యొక్క అసలైన అవసరాన్ని, అసలైన ఆవశ్యకతని, ఆ ఆజ్ఞలు ఎందుకు అనుసరించాలో సరైన విధానం అనగా సరైన ఇంటర్ప్రిటేషన్, తర్జుమాని ఆయన మాట్లాడుతున్నాడు, సరైన ఎక్స్ప్లెనేషన్ మాట్లాడుతున్నాడు. అందుకే నేను ప్రవక్తలని ఆ యొక్క ధర్మశాస్త్రంను కొట్టివేటకు నేను రాలేదు అని మాట్లాడుతాను. 1, దేవుడు మారలేదు. 2, ఆయన వాక్యం కూడా మారలేదు. ఇవి అల్టిమేట్ స్టేట్మెంట్స్. దేవుడు మారలేదు, దేవుని వాక్యము మారలేదు. ఇది బేసిక్ అండ్ ఫౌండేషనల్ అండ్ అన్స్టెబుల్ థింగ్ అనగా కదల్చబడినటువంటి ఈ పునాది మీద మనం కట్టుకుంటాం. మరి ఏం మారింది, ఎలా మారుతుంది అంటే పరిస్థితులు మారుతున్నాయి,
జనరేషన్స్ మారుతున్నాయి. మారినప్పుడంతా ఆ యొక్క దాని ఇంటర్ప్రిటేషన్స్ అనగా వాక్యాన్ని మనం ఎలాగా అర్థం చేసుకుంటున్నాం, ఎలా విశదపరుస్తుంది అనగా ఒక్కొక్కరు ఒక్కొక్క భాషలో ఒక్కొక్క విధానంలో ఇంటర్ప్రిట్ చేస్తున్నారు, అనగా విశదపరుస్తున్నారు, లేకపోతే దాన్ని వివరిస్తున్నారు. సో ఎవరు ఎలా వివరణలు మారుతున్నాయి, విశదీకరణలు మారుతున్నాయి, కానీ అసలైన వాక్యము మారట్లేదు. చాలా సంవత్సరాల వరకు కూడా మోసే రాసినటువంటి ధర్మశాస్త్రము స్క్రోల్ ఉన్నట్టుగా కాపీ చేసేవాళ్ళు. అందులో ఒక అక్షరాన్ని యాడ్ చేయడానికి కానీ ఒక అక్షరాన్ని తీసేయడానికి కూడా వీలు లేకుండా అలాగే ఉండేది. ఇప్పుడు మనకున్నటువంటి తర్జుమాలను చూస్తే ఒక తర్జుమాకి ఇంకో తర్జుమాకి సంబంధం లేదు. ఈరోజు ఒక వాక్యాన్ని నేను మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి. ఉదాహరణకి NIV బైబిల్లో 44వ వచనం చదువుతాం, చూడండి ఒకసారి. బట్ ఐ టెల్ యూ లవ్ యువర్ ఎనిమీస్. 45వ వచనం చదువుతాం, చూడండి ఒకసారి. తర్జుమాల గురించి మాట్లాడుకున్నాం కనుక మనం తర్వాత యాక్చువల్గా దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. 45వ వచనం ఒకసారి తెలుగులో చదువుతాం, చూడండి ఒకసారి. 45వ వచనం చదువుతాం ఒకసారి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. 44వ వచనంలో నేను మీతో చెప్పునదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను. చాలు, ఒకసారి అది పట్టుకొని NIV బైబిల్ నేను చదువుతాను, చూడండి ఒకసారి. బట్ ఐ టెల్ యూ లవ్ యువర్ ఎనిమీస్ అండ్ ప్రే ఫర్ దోస్ హూ persecute you. But I tell you, love your enemies and pray for those who persecute you. ఇది NIV బైబిల్లో ఉన్నటువంటి మాట. కానీ KJV బైబిల్లో చూడండి ఒకసారి. బట్ ఐ సే టు యూ లవ్ యువర్ ఎనిమీస్, బ్లెస్ దోస్ హూ కర్స్ యూ, డూ గుడ్ టు దోస్ హూ హేట్ యూ అండ్ ప్రే ఫర్ దోస్ హూ స్పైట్ఫుల్లీ యూజ్ యూ అండ్ పర్సిక్యూట్ యూ. అంటే ఎక్స్ట్రా ఎన్ని విషయాలు యాడ్ అయ్యాయో చూడండి ఒకసారి. KJVకి NIVకి ఉన్న డిఫరెన్స్ అంటే ఇక్కడున్న దానికి అక్కడున్న దానికి చాలా మార్పులు కనపడుతున్నాయి. అంటే ఒక వచనమే మనం చదువుకున్నటువంటి ఈరోజు మన ధ్యాన భాగంలో నుంచే మాట్లాడుతున్నాను. అంటే ఒరిజినల్గా ఏదైతే ఉందో, ఒరిజినల్గా దేవుని వాక్యం ఏదైతే ఉందో అది స్థిరంగా ఉంది. 2, దాన్ని చెప్పిన దేవుడు స్థిరంగా ఉన్నాడు. ఆయన ఆలోచన ఆయనే మారలేదు. ఆయన ఎలాంటి వాడు అన్న సంగతిని ముందు ఆలోచించిన తర్వాత ఈరోజు మన వాక్య భాగంలోకి వెళ్దాం. నేను ఒక సినారియో, ఒక ఎగ్జాంపుల్లో నుంచి ఈరోజు వాక్యాన్ని నేను ప్రారంభించాలనుకుంటున్నాను. అదేంటంటే యోనా గ్రంథం నుంచి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఎందుకు యోనా గ్రంథాన్ని మనము కన్సిడర్ చేయాలి ఈరోజు? ఎందుకంటే యోనా అనబడుతున్నటువంటి ఒక ప్రవక్తకి సంబంధించిన పుస్తకము, 4 అధ్యాయాల చిన్న పుస్తకం బైబిల్లో, ఒక ప్రవక్తకి సంబంధించినటువంటి పుస్తకము. ఆ పుస్తకంలో మనం చూస్తే నినివే పట్టణ ప్రజల యొక్క దుష్టత్వము, చెడుతనము చాలా గొప్పదైపోయింది అంటాడు. ఇక్కడ కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. నినివే ప్రజలు ఎవరు అంటే ఇశ్రాయేలీలు అనబడుతున్నటువంటి యోనా ఏ ప్రాంతానికి, ఏ దేశానికి, ఏ నిబంధనకు సంబంధించిన వాడో వాళ్ళ వ్యతిరేకులు, అంతేకాదు వాళ్ళ శత్రువులు. దేవుడు శత్రువును ప్రేమిస్తాడా లేదా? ఓన్లీ నిబంధన కలిగిన వాళ్ళని మాత్రమే ప్రేమిస్తాడా? ఫస్ట్ అది తెలుసుకున్న తర్వాత ముందుకెళ్తాం. దేవుడు శత్రువును ప్రేమించు, నువ్వు శత్రువును ప్రేమించు అననే ఆయన ఎవరైనా, ఆయన ఎలాంటి ఆయన, ముందు అది మాట్లాడుకున్న తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. చూడండి ఒకసారి. చాలాసార్లు వాక్యాన్ని, తర్వాత చాలా సంగతుల్ని, ఒక భక్తుడు ఇలా అంటాడు, 90% క్రైస్తవులు 90% బైబిల్ చదవరట, 10% మాత్రం బైబిల్ చదువుతారట. అనగా వాక్యంను చదివి దేవుడు ఏమై ఉన్నాడని చదువుతారు. మిగిలిన 90% ఆ దేవుడు చేసిన కార్యాలని, లేదా జరిగిన ఇన్సిడెంట్స్ని, లేదా ఆ వాక్యాన్ని అనుసరించే ప్రజలు వాళ్ళు ఎలా జీవిస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారో చదువుతారట. 90%, 90% మంది క్రైస్తవుల్ని చదువుతారు. 10% మంది వాక్యం చదువుతారు. D.L. మూడీ గారు అన్న మాట అది. 90% మంది క్రైస్తవుని చదువుతారు, 10% మందే వాక్యం చదువుతారు, బైబిల్ చదువుతారు. ఇప్పుడు నేను మాట్లాడాలనుకున్నది ఏంటంటే దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన వాక్యం ఏమంది, ఇవి మారలేదు.
కానీ దాన్ని అనుసరించేవారు, దాన్ని అర్థం చేసుకునేవారు, దాని అర్థం వివరించే వాళ్ళు మారుతున్నారు. అర్థం మారే కొద్దీ విశ్వాసం మారుతుంది. విశ్వసించి చేసే క్రియలు మారుతున్నాయి, ప్రవర్తనలు మారుతున్నాయి, సమాజం మారుతూ ఉంది. ఆ మారే వాటిని బట్టి దేవుణ్ణి అంచనా వేయడం కాదు, కానీ దేవుడు ఏమై ఉన్నాడనే దాన్ని అంచనా వేయడం కొరకు శత్రువును ప్రేమించే దేవుడు, అది కూడా పాత నిబంధన దేవుడు. ఓకే, చాలాసార్లు పాత నిబంధన దేవుడు ఇలా ఉంటాడు, కొత్త నిబంధన దేవుడు మనం చదివేటప్పుడు చాలాసార్లు బైబిల్ చదివేటప్పుడు పాత నిబంధన దేవుడు వేరే, కొత్త నిబంధన దేవుడు వేరే, రెండు వేరువేరు భాగాలుగా చేయడం మనం చూస్తాం. వేరువేరు భాగాలుగా ఉన్నట్టుగా మనకు అర్థమయ్యేలా కనిపిస్తుంది, కానీ యాక్చువల్గా ఆయన మారలేదు. నిన్న నేడు ఏకరీతిగా ఆయన ఉన్నాడు. చూడండి, ఒకసారి యోనా గ్రంథాన్ని నేను బ్రీఫ్గా మాట్లాడతాను. యాక్చువల్గా చాలా పెద్ద టాపిక్, అది చాలా గొప్ప సబ్జెక్ట్ ఉంది. అదంతా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, కానీ జస్ట్ అవుట్లైన్స్ మాత్రము ఈరోజు కోసం నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు శత్రువుని ప్రేమిస్తాడా లేదా, దేవుడు ఎలా ప్రేమిస్తాడు, దేవుడు కోరుకున్న, దేవుడు ఎన్నిక చేసుకున్న మనిషి, వాళ్ళిద్దరి మధ్య జరిగే పోరాటాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. దేవుడు ఏం కోరుకుంటున్నాడు, ఈ మనిషి ఏం కోరుకుంటున్నాడు, దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు, ఈయన ఎక్కడికి వెళ్దాం అనుకున్నాడు. యోనా గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు నేను గుర్తు చేస్తాను. యోనా గ్రంథంలో మన తెలుగులో కాదు కానీ హీబ్రూ భాషలో చూస్తే ఒక పదము రిపీటెడ్గా, ఓకే, చాలా పదాలు కంటిన్యూగా రిపీటెడ్గా రావడం మనం చూస్తాం. అందులో ఒక పదము ఈ యొక్క గ్రంథం అంతటినీ కలిపి ఉంచే ఒక పూసల హారం ఉందనుకుందాం. ఆ హారం అంతటినీ కలిపి ఉంచే ఒక థ్రెడ్ లాంటిది. ఆ థ్రెడ్ పేరేంటంటే ఆ మాట ఏంటంటే కీడు, ఈవిల్ అనే మాట. తెలుగులో మనం కీడు అనే మాట, దుష్టత్వము అనే మాట, చెడు అనే మాటను మనం చూస్తాం. కానీ అసలు విషయం ఏంటంటే ఆ హీబ్రూ భాషలో ఒక పదం ఉంటుంది. ఆ ఒక్క పదమే అప్రాక్సిమేట్లీ ఈ 4 అధ్యాయాల్లో అతి చిన్న పుస్తకంలో దాదాపుగా మోర్ దాన్ 10 times ఉన్నట్టుగా మనం చూస్తాం. ఏంటి ఆ మాట అంటే రా అనే ఒక మాట. రా అనే ఈ మాట ఈవిల్, ఇనిక్విటీ, బ్యాడ్ డీడ్, హార్మ్, ట్రబుల్, ట్రాజడీ, డిజాస్టర్, ఇన్ని అర్థాలు ఈ ఒక్క మాటకు ఉన్నాయి. ఈవిల్, ఇనిక్విటీ, బ్యాడ్ డీడ్, చెడుతనము, లేకపోతే కీడు, ట్రబుల్, ట్రాజడీ, డిజాస్టర్, ఈ మాటలన్నీ ఒక దగ్గర కలిపితే ఆ రా అనే ఒక్క మాట దాదాపుగా మోర్ దాన్ 10 times. ఎందుకంటే హీబ్రూ భాషలో మోర్ దాన్ అని పర్టికులర్గా ఎందుకు మాట్లాడుకోవట్లేదంటే ఆ యొక్క మాట హీబ్రూ వర్డ్స్ అన్నీ కూడా ఫ్రేజెస్గా ఉండడం మనం చూస్తాం. ఫ్రేజ్ అంటే 2-3 పదాలు కలిపి ఒకే ఫ్రేజ్ లాగా ఉంటుంది. అలాగా కొన్ని ఈ పదం ఎన్నిసార్లు ఉంది అంటానికి పర్టికులర్గా చెప్పలేకపోతాం, కానీ బట్ అప్రాక్సిమేట్లీ మోర్ దాన్ 10 times ఉండడం మనం చూస్తాం. చూడండి ఒకసారి, మొదటిసారి ఈ మాట 1వ అధ్యాయం 2వ వచనంలో నినివే ప్రజల గురించి రాస్తుంది. ఎక్కువ డీటెయిల్గా నేను లోపలికి వెళ్ళట్లేదు, కానీ జస్ట్ అవుట్లైన్స్ మాత్రం చూసుకుందాం. 1వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే యోనా గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనంలో, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను, గనుక నీవు లేచి నినివే మహాపట్టణంకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపము. అప్రాక్సిమేట్లీ ఈ ఒక్క వచనంలో 2 సార్లు ఆ వికెడ్నెస్, రా అనే మాట మనం చూస్తాం. ఒకటి వారి దోషము అనేది రా. సో వారు చేసినటువంటి రాకి, అనగా వారు చేసినటువంటి దోషమునకు దుర్గతి అనేది దేవుని నుంచి తీర్పు వారికి రాబోతుందని యోనా వెళ్ళి చెప్పాలి. మరొకసారి చెప్తాను, నినివే పట్టణము అనేది అస్సరయ అనబడుతున్న రాజ్యము, లేకపోతే అస్సరియన్ కింగ్డమ్ అంటాం. ఆ కింగ్డమ్కి ముఖ్య పట్టణం, ఒక రాజ్యానికి అది ముఖ్యమైన పట్టణం. ఈ పట్టణము ఇశ్రాయేలీలు అనగా దేవుని నిబంధన ప్రజలకు వ్యతిరేకము. అంతెందుకు, బైబిల్లో ఇంకొక పుస్తకం ఉంది, నహూము అనే ఇంకో పుస్తకం ఉంది. ఈ నహూముకి యోనాకి మధ్య అప్రాక్సిమేట్లీ 100 సంవత్సరాల తేడా ఉంది. అంటే యోనా గ్రంథం అయిన తర్వాత 100 సంవత్సరాలకి నహూము గ్రంథం ఉంది. ఒకవేళ మీకు కుదిరితే ఆ నహూము గ్రంథం చదవండి. ఆ నహూము గ్రంథం మొత్తంలో నినివే పట్టణం యొక్క దుర్గతి గురించి అందులో రాసి ఉండడం మనం చూస్తాం. లేకపోతే నినివే పట్టణాన్ని దేవుడు ఏం చేయబోతున్నాడు అనే దాని గురించి మాట్లాడతాం. అయితే ఆ నహూము గ్రంథానికి ముందే ఈ యోనా గ్రంథం 100 సంవత్సరాలకి ముందే ఉండడం మనం చూస్తాం. ఈ మాట అప్రాక్సిమేట్లీ 10 times అని చెప్పాను కదా. అంటే నినివే పట్టణం ప్రజల యొక్క ఈవిల్, దుర్గతి,
లేకపోతే దోషము, దుర్గతి. అయితే యోనా మనల్ని ఏం చేశాడో మనకి బాగా తెలిసిన స్టోరీ, ఈవెన్ పిల్లలకు తెలిసిన స్టోరీ, పాటలు ఉన్నాయి. యోనా నినివే పట్టణానికి వెళ్ళాల్సిన వాడు దానికి క్వైట్ ఆపోజిట్ డైరెక్షన్, అనగా పూర్తి విరుద్ధమైనటువంటి ఇంకొక మార్గం గుండా ఆయన తర్షీష్ అనే ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి ఆయన ప్రయత్నం మనం చూస్తాం. నినివే పట్టణ ప్రజల గురించి దేవునికి ఏం అవసరం? ఆయన నిబంధన ప్రజల వరకే చూసుకోవచ్చు కదా. నో, దేవుడు అన్ని దేశాలకి దేవుడు సమస్త భూమిని సృష్టించిన వాడు. మనం ఇప్పుడు దేశాలుగా ఉన్నామేమో, కానీ దేవుడు ఆదాము అనబడుతున్న ఒకరిని సృష్టించింది ఆయన, భూమిని సృష్టించింది ఆయన, ఆకాశం సృష్టించింది ఆయన, సముద్రంను సృష్టించిన ఆయన. ఈ భూమి మీద ఇప్పుడున్నటువంటి మానవులందరూ 210 దేశాల మంది ఉండొచ్చేమో, కానీ అందరూ కూడా ఒకే ఒక్క కుటుంబము, నోవహు యొక్క కుటుంబము. అందరూ కూడా నోవాహీయులే. ఆ యొక్క ఒక కుటుంబానికి దేవుడై ఉన్నవాడు. సొదొమ గొమొర్రాలకు సంబంధించిన పట్టణస్తుల గురించి పట్టించుకున్న దేవుడు, భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరినీ పట్టించుకునే దేవుడు. అంతేకాదు అందరికీ ఆయన రాజై ఉన్నాడు, అందరికీ ఆయన దేవుడై ఉన్నాడు. అవర్ గాడ్ ఈజ్ యూనివర్సల్ గాడ్. కానీ మన యొక్క యాటిట్యూడ్ మాత్రం ట్రైబల్ మెంటాలిటీ, ట్రైబల్ యాటిట్యూడ్ అంటాం. అనగా కొంతవరకే పెట్టుకొని ఇంతవరకే దేవుడు అనుకుంటాం. చూడండి ఒకసారి, ఈ యొక్క యోనా పరిస్థితి కూడా ఆల్మోస్ట్ అలాంటిదే. ఒకసారి నేను మీకు గుర్తు చేస్తాను. ఆ యొక్క యోనా బయలుదేరడానికి అక్కడికి వెళ్ళగానే ఒక ఓడ ఉండడం మనం చూస్తాం. ఆయన ఓడ తప్పుకోలేదు. దేవుడు ఆయన వెళ్లకుండా చేయాలనుకుంటే ఓడ తప్పేటట్టు చేయొచ్చు. సో ఓడ దొరికింది. తర్వాత దాంట్లో టికెట్కి డబ్బులు ఉన్నాయి, టికెట్ దొరికింది. అంతేకాదు టికెట్తో పాటు ప్లేస్ దొరికిన తర్వాత పడుకోవడానికి ఆ యొక్క ప్లేస్లో పడుకుంటే మంచి నిద్ర కూడా వచ్చింది. సో ఇక్కడ దాకా బాగానే ఉంది. సో సముద్రంలోనికి వెళ్ళిన తర్వాత అక్కడ తుఫాన్ రావడం మనం చూస్తున్నాం. ఎలాంటి తుఫాన్ అంటే, ఆ యొక్క ఓడలో ఉన్న వాళ్ళు ఎవరన్నా బ్రతికి బయటపడతారా అని ఆలోచించే అంత ఘోరమైనటువంటి తుఫాను వాళ్ళు చూస్తారు. వాళ్ళు దాన్ని సూపర్ న్యాచురల్ వేలోకి వెళ్ళి ఆలోచించడం మొదలుపెట్టారు. సూపర్స్టిషియస్ థింగ్స్లోనికి వెళ్ళడం, అనగా ప్రకృతి అనగా వాళ్ళకున్న లెక్కలు వాళ్ళకు ఉంటాయి కదా. ఈరోజు తుఫాన్ వస్తుందా రాదా అంటానికి వాళ్ళ లెక్కలకి సంబంధం లేని ఆ యొక్క తుఫాన్ రావడం వాళ్ళు చూస్తారు. అన్ని ప్రయత్నాలు చేశారు. చివరికి వాళ్ళు ఏం చేశారంటే చీట్లు వేశారు. ఏమని చీట్లు వేశారంటే, ఈ కీడు రావడానికి మనలో ఎవడో కారణమై ఉన్నాడు. ఈ కీడు ఇక్కడ రావడానికి మనలో, ఈ ఓడలో ఉన్న వారిలో ఎవరో కారణమై ఉన్నారు. ఆ పర్సన్ ఎవరో, అందుకే 7వ వచనం రాస్తుంది. చదువు ఒకసారి, 1వ అధ్యాయం 7వ వచనం. అంతలో ఓడవారు, ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినదని తెలియుటకై మనము చీట్లు వేతము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదికి వచ్చెను. కాబట్టి వారు అతని చూచి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించునో, నీ వ్యాపారం ఏమిటో, నీవెక్కడ నుండి వచ్చితివో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి అంతయు మాకు తెలియజేయమనగా అతడు వారితో ఇట్లనెను, చాలు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియుటకై. అంటే ఈవిల్, కీడు, రా అనే హీబ్రూ వర్డ్ మరొకసారి మనం చూస్తాం. ఆ తర్వాత 8వ వచనంలో వారు ఎవరి పేరు మీద వచ్చిందో, అనగా యోనా పేరు మీద రావడం చూసాం. యోనాను పట్టుకొని వాళ్ళు అడగడం మొదలుపెట్టారు. ఈ కీడు ఎవరి మీద వస్తుందని చెప్పి, ఎవరి వల్ల వచ్చిందని చెప్పి చీటి వేసాం, నీ పేరు మీద వచ్చింది, నీ జనం ఏంటి, నువ్వెవరు అసలు అని చెప్పగానే యోనా లేచి తన యొక్క పరిచయం చేసుకోవడం మొదలుపెట్టాడు. భూమి ఆకాశం సృష్టించిన యెహోవా ఆయన ఎదుటి నుంచి నేను పారిపోయి వస్తున్నానని చెప్పగానే వాళ్ళందరూ భయపడ్డారనే మాట మనం చూస్తాం. ఆ భయపడ్డారు అనేటప్పుడు దట్ ఈస్ అ పాజిటివ్ ఫియర్. అంటే అలాంటి దేవుడు ఎవరున్నారు అని అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి క్వశ్చన్ మార్క్ ఉండదు. ఎప్పుడైతే ఆ దేవుని పేరు ఈయన చెప్పగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అలాంటి ఓ దేవుడు ఉన్నాడా, ఈ దేవుడు ఉన్నాడని సంగతి మాకు తెలియదా అనే వాళ్ళు ఎవరు ఉండరు అక్కడ. ఎందుకంటే యోనా సొలొమోను కాలం తర్వాతి వాడు. సొలొమోను కాలంలో అప్పుడున్నటువంటి వ్యాపారులందరికీ వెల్ నోటెడ్, ఇశ్రాయేలు ప్రజలందరికీ తెలుసు. అంతేకాదు ఆ ఇశ్రాయేలు దేవుడు కూడా వాళ్ళందరికీ తెలుసు. ఆ దేవుడు, ఇశ్రాయేలు దేవుడు ఎలాంటి వాడో అందరూ తెలిసిన వారే. ఎప్పుడైతే ఆ దేవుని గురించి వాళ్ళు విన్నారు, అంతెందుకు ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు బయటకు వచ్చేటప్పటికే ఆ యొక్క యోర్దాను చేరుకునే లోపల అక్కడున్న ప్రజలందరికీ ఆ యొక్క ఐగుప్తు నుంచి ఎలా బయటకు వచ్చారో ఆ వివరాలు, ఆ దేవుని గురించి, ఆ దేవుని కార్యాల గురించి మొత్తం తెలుసు వాళ్ళకి.
ఈ ఓడలో ఉన్న వాళ్ళందరూ భయపడడం మొదలు పెట్టారని రాస్తుంది. అంటే వాళ్ళందరూ సబ్మిట్ చేసుకున్నారు. మనం ఫాస్ట్గా వెళ్ళిపోతాం చూడండి ఒకసారి. ఇదే మాట మనం ముందుకు వెళ్తే మరి వాళ్ళు అన్నారు, మరి ఇప్పుడు ఏం చేయాలి అని అడిగితే నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అన్నాడు. అన్నప్పుడు వాళ్ళు అన్నారు, సముద్రంలో ఆ మనుషుని పడేయకుండా అనగా యోనాను పడేయకుండా వాళ్ళ సామాన్లు పడేశారు. అనగా వాళ్ళ వస్తువులన్నీ పడేసి లైట్ చేయడానికి అనగా వెయిట్ తగ్గించడానికి చాలా ప్రయత్నం చేశారు. చివరికి వాళ్ళు ఏం చేశారంటే తమ చేతులు కడుక్కొని అనగా మేము నిర్దోషిని చంపితమన్న ఆ యొక్క అపవాదు లేకపోతే ఆ నింద లేకపోతే ఆ శిక్ష దోషం మా మీదికి రాకుండానట్లు అనే మాట మనం చూస్తాం. చేతులు కడుక్కున్నారు అని చెప్పి తర్వాత ఆయన ఎత్తి సముద్రంలో పడేశారు. సముద్రంలో పడేసిన వెంటనే సముద్రం మిక్కిలి నిమ్మలమాయను అంటాడు. ఆ మిక్కిలి నిమ్మలం అవగానే వాళ్ళు భయపడి వాళ్ళు సముద్రంలో ఉన్నటువంటి ఓడలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలు వాళ్ళందరూ యెహోవాకు బలిపీఠం కట్టి దేవునికి బలి అర్పించారు, దేవునికి భయపడ్డారు అనగా మారు మనసు పొందారు అన్న సంగతి మనం చూస్తాం. వాళ్ళెవరో సంబంధం లేదు, ఎక్కడి వాళ్ళో సంబంధం లేదు, కానీ యోనా చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఆ యొక్క జరిగినటువంటి ఇన్సిడెంట్ని బట్టి వెంటనే దేవుని నమ్ముకున్నారు. నమ్మి బలి అర్పించి దేవుని స్తుతించడం, ఫియర్ భయభక్తులు అనే మాట దగ్గర మనం చూస్తే పాజిటివ్ ఫియర్ అనగా సబ్మిసివ్ ఫియర్ అనగా దేవునికి తమను తాము అప్పగించుకునేటటువంటి ఆ యొక్క భయాన్ని 1వ అధ్యాయం చివరిలో మనం చూస్తాం. ఆ తర్వాత ఆ యొక్క సముద్రంలో పడిన తర్వాత యోనా చేప గర్భంలో ఉండడం మనం చూస్తాం. 2వ అధ్యాయం అంతా కూడా 3వ అధ్యాయం అయిన తర్వాత 3వ అధ్యాయం ప్రారంభమైన తర్వాత ఆ యొక్క చేప కక్కివేసిన తర్వాత చేప గర్భంలో 3 రాత్రింబగళ్ళు తను ప్రయాణించిన తర్వాత ఆ కక్కివేయబడిన తర్వాత చూడండి ఒకసారి మరలా యెహోవాకు తనకు ప్రత్యక్షమవడం, నినివే పట్టణానికి వెళ్ళి చెప్పవలసినటువంటి ఆ యొక్క ప్రకటనని చెప్పాలి అని దేవుడు మరొకసారి తనకు ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఆ తర్వాత 3వ అధ్యాయం దాకా అనగా 3వ అధ్యాయం 9వ వచనంకి వచ్చేసరికి ఆ మనుషులందరూ తమ దుర్మార్గతలను విడిచిపెట్టారు. మనుషులందరూ ఆ యొక్క నినివే ప్రజలందరూ తమ దుర్మార్గాలన్నింటినీ విడిచిపెట్టి తాము చేయి బలాత్కారంను మానివేయవలను, మనుషులేమి పశువులేమి సమస్తము గోనెపట్టు కట్టుకొని వాళ్ళని మనపూర్వకంగా దేవుని వేడుకొని వాళ్ళని దూతలు నినివే పట్టణము చాటించి ప్రకటన చేసిరి అని 3వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం. అంటే దాని అర్థం ఏంటంటే వారు తమ దుర్మార్గములను అన్న దగ్గర ఆ యొక్క ఈవిల్ వే అనే మాట ఇంగ్లీష్లో మనం చూస్తాం. బట్ హీబ్రూలో ద సేమ్ వర్డ్, ఇందాక నుంచి నేను మాట్లాడుతున్న ఒకే వర్డ్ కంటిన్యూ అవడం మనం చూస్తాం. ఆ తర్వాత ఇంకా మనం ముందుకెళ్తే 10వ వచనంకి వచ్చేసరికి నినివే వారు తమ చెడు నడతలు మానుకొనగా, నినివే వారు తమ ఈవిల్ వేస్ని మానుకొనగా అండ్ గాడ్ రిపెంటెడ్ ఆఫ్ ద ఈవిల్, దేవుడు తాను చేద్దామనుకున్నటువంటి ఈవిల్ విషయంలో పశ్చాత్తాపడ్డాడు. నినివే ప్రజలు దుర్మార్గులు, ఓకే, వారి చెడుతనం ఉంది, ఆ చెడుతనాన్ని విడిచిపెట్టాలని ప్రకటన చేశారు, ఆ చెడుతనాన్ని విడిచిపెట్టారు. ఆ చెడుతనాన్ని విడిచిపెట్టినందుకు దేవుడు వారికి చేద్దామనుకున్న చెడుతనాన్ని బట్టి దేవుడు పశ్చాత్తాపడ్డాడు. వారు చెడుతనాన్ని పశ్చాత్తాపడితే దేవుడు తాను చేద్దామనుకున్న చెడుతనాన్ని బట్టి పశ్చాత్తాపడ్డాడు. ఇప్పుడు వారిని పనిష్ చేయాలి అనుకున్నోడు వారిని నాశనం చేయొచ్చు కదా. మళ్ళీ యోనా అనే క్యారెక్టర్ ఎందుకు దేవునికి? ద ఓన్లీ రీజన్ ఏంటంటే వారిని నాశనం చేయడం దేవునికి ఇష్టమైంది కాదు. ఎందుకంటే ఆ చివరి వచనం ఒక విషయం మాట్లాడుతుంది. ఏంటి ఆ విషయం అంటే దేవుడు దేని గురించి మాట్లాడుతుంది చూడండి ఒకసారి. యోనా గ్రంథము 4వ అధ్యాయము ఆఖరి వచనం చదువుకుందాం ఒకసారి. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నినివే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాడు. See and understand the concern of our God. మన యొక్క దేవుని యొక్క ఆలోచన ఎలాంటిదో చూడండి ఒకసారి. నినివే పట్టణ ప్రజల గురించి మాత్రమే కాదు, నినివే పట్టణంలో ఉండే పశువుల గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. నినివే పట్టణం యొక్క భూభాగం గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి అంటాడు. ఓన్లీ నినివే పట్టణమే కాదండి. ఆ నినివే పట్టణస్థులు అశూరీయులు, వారు దేవునికి ఇష్టమైన వారు కాదు, దేవునికి ఏమాత్రం ఇష్టంగా నడుచుకునేవారు కాదు. కానీ దేవునికి తమ ఇష్టానుసారంగా దేవునికి ఏమాత్రం ఇష్టం లేని అసహ్యమైన క్రియలు చేస్తూ జీవించే ఒక సమాజం వారు. సొదొమ గొమొర్రా ప్రజలు ఎందుకు నాశనమయ్యారంటే వారు దేవునికి శత్రువులు. ఎందుకు దేవునికి శత్రువులు అంటే దేవుని ఆజ్ఞలు అనుసరించడానికి ఏమాత్రం లోబడని మనుషులు వారు.
సొదొమ ప్రజలను ఒకసారి చూడండి. ఒకసారి సొదొమ పట్టణం ఎందుకు నాశనమైంది అంటానికి దేవుడు వారికి ఛాన్సెస్ ఇస్తూ ఉన్నాడు. అనేక మార్లు ఛాన్స్ ఇచ్చాడు. లోతు ఇంటికి ఆ యొక్క దూతలు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ వచ్చి ఇంటి ముందు నిలబడి ఏమని అడుగుతున్నారంటే, వాళ్ళు ఒక కామెంటరీలో ఏమని రాస్తుందంటే, సొదొమ ప్రజలు ఆర్ నాట్ మోటివేటెడ్ బై దేర్ లస్ట్, అనగా వారికి ఉన్నటువంటి ఆ యొక్క లస్ట్ని బట్టి మోటివేట్ అయ్యి వచ్చి ఆ యొక్క ఇంటి ముందు నిలబడలేదట, కానీ దే ఆర్ మోటివేటెడ్ బై దేర్ సివిల్ లా, అనగా వారు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక సమాజాన్ని సృష్టించుకున్నారు. వారు దేవునికి ఇష్టం లేనటువంటి ఒక సమాజాన్ని సృష్టించుకొని ఆ సమాజంలో రూల్స్ ప్రకారం ఈ లోతు అనేవాడు, లోతు కుమార్తెలు, లోతు ఆ కుటుంబము ఆ యొక్క రూల్స్ బ్రేక్ చేశారు కాబట్టి వారిని పనిష్ చేయడానికి బయటికి లాగుతున్నారు. దేవునికి ఇష్టం లేని సమాజం. ఒక్కసారి చూడండి. ఒకసారి దేవుడు తన పోలిక చొప్పున మనిషిని సృష్టించాడు. ఆయన మనుషులకు ఇచ్చిన ఏ ఆజ్ఞ కూడా తనకి వ్యతిరేకమైంది కాదు. మనుషులకు దేవుడు ఏర్పాటు చేసిన ప్రతి ఆజ్ఞ మనిషిని దేవుని చిత్తంలోనికి నడిపిస్తుందే తప్ప ఇంకా మనిషిని ఫ్రస్ట్రేట్ చేయడానికి, టెన్షన్ పెట్టడానికి, మనిషిని ఇంకేదో చేయడానికి అస్సలు కాదు. ఇది మనం రెగ్యులర్గా మాట్లాడుకుంటున్నాం. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఓన్లీ నినివే పట్టణ ప్రజలే కాదండి, ఆ కాలంలో ఈ కాలంలో కూడా నినివే పట్టణంలో ఉండే మనుషుల గురించి, నినివే పట్టణంలో ఉండే పశువుల గురించి ఆలోచించి దేవుడు మన భారతదేశం గురించి కూడా ఆలోచిస్తాడు. భారతదేశంలో ఉండే మనుషుల గురించి, రకరకాల జాతుల గురించి, అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి పశువుల గురించి కూడా దేవుడు ఆలోచిస్తున్నాడు. సో దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. సో అదే దేవుడు ఏమాత్రము మార్పు లేనివాడు, అనగా నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు ఆ నినివే పట్టణ ప్రజల గురించి మరి యోనా ఎందుకు వెళ్ళలేదు అని కనుక మనం కొంచెం ఆలోచన చేస్తే, యోనా చెప్తున్నాడు, నువ్వు కనికరం కలిగిన వాడు, అనగా నువ్వు ఎలాగూ నన్ను పంపించడము, నేను పోయి వాళ్ళకి చెప్పడం, వాళ్ళు పశ్చాత్తాపడడం, నువ్వు వాళ్ళని క్షమించడం, ఇది జరుగుతుందని నాకు తెలుసు కాబట్టి నేను నా దేశంలో ఉండగానే నేను తర్షీషుకు బారిపోయాను అని చెప్తాడు. అయితే యోనా గ్రంథం 4వ అధ్యాయంలో చెప్తాడు ఆయన, నువ్వు కనికరం కలిగిన వాడవని నా దేశంలో ఉండగానే నేను ఆలోచించాను అంటాడు. అంటే ఏం ఆలోచించాడు అంటే, నినివే పట్టణ ప్రజలకు భయపడి నేను వెళ్ళలేదు అనట్లేదు ఆయన. నినివే పట్టణ ప్రజలకి భయపడ్డాడు కాబట్టి యోనా నో నినివే పట్టణ ప్రజలంటే భయం కాదు, కానీ దేవుడు ఎలాంటి వాడు అనబడుతున్న దాని విషయంలో ఆయనకున్న అవగాహన బట్టి వెళ్ళిపోతున్నాడు. అంటే దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు, వాళ్ళని ఏం చేయడని వాళ్ళకి తెలుసు, ఆయనకు తెలుసు. కానీ ఈయనకున్న ఒపీనియన్ ఏంటంటే ఆ ప్రజలు నశించాలి, తప్పు చేసిన వాళ్ళు నశించాలి. అయితే దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు కృప చూపించే దేవుడు, శత్రువుల్ని ప్రేమించే దేవుడు. అనగా తన అనుకున్నట్టు వాళ్ళు లేకపోయినప్పటికీ ఇంకొక రోజు వాళ్ళని క్షమించాడు అంటే ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు రిపెంట్. ఇంకొక రోజు దేవుడు నీ జీవితంలో ఇంకొక రోజు నీకు ఇచ్చాడంటే నువ్వు మంచోడు కాబట్టి ఇంకో రోజు బ్రతకనివ్వలేదు. అనగా ఇంకొక రోజు మనం సజీవుల లెక్కలో ఉన్నామంటే మనం మంచోళ్ళం కాబట్టి కాదు, కానీ మంచిగా మారడానికి ఇంకొక అవకాశం, రిపెంటెన్స్కి మనకు అవకాశం ఇవ్వబడుతుంది. ఈరోజు మనం వాక్యంలోనికి వెళ్దాము. ఈరోజు మనం వాక్యంలోనికి వెళ్దాము. ఒకసారి చూడండి. ఒకసారి దేవుడు ఎలాంటి వాడు, ఆయన ఏమై ఉన్నాడు అన్న సంగతులు మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ చూస్తే దేవుడు మనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞ ఆయన ఏమై ఉన్నాడని తెలియజేస్తుంది. అంతేగాని అంటే యేసు ప్రభు వచ్చిన తర్వాత, కొండ మీద ప్రసంగం చేసిన తర్వాత దేవుడు మారలేదు. ఆల్రెడీ దేవుడు ఏమై ఉన్నాడో అదే అయి ఉన్నాడు. వాక్యము దేవుడు మారలేదు. మనుషుల ఇంటర్ప్రిటేషన్స్ మారాయి, మనుషుల ఆలోచనలు మారాయి, మనుషుల యొక్క అవగాహన, తర్వాత వారు టీచింగ్స్ మారాయి, కానీ దేవుడు మారలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి దేవుడు మారలేదంటానికి కారణం ఏంటో నేను గుర్తు చేస్తాను. నంబర్ 1, మొట్టమొదటి విషయం ఏంటంటే లేవియా కాండం 19వ అధ్యాయం 18వ వచనం. అనగా మీరు విని ఉన్నారు అంటున్నాడు కదా. ఏం విని ఉన్నారు, ఏమని విని ఉన్నారు? నేను మీతో చెప్పినదేమనగా, అంటే ఆయనేమో రివైజ్డ్ వర్షన్ ఏం మాట్లాడట్లేదు. ఒకసారి అంతకుముందు చెప్పబడిన వాక్యము లెటర్ ఆఫ్ ద లా మాత్రమే ఇంటర్ప్రిట్ చేయబడింది. బట్ స్పిరిట్ ఆఫ్ ద లా వచ్చి దాన్ని ఎలా వివరిస్తున్నాడో మనం ఈ యొక్క కొండ మీద ప్రసంగంలో క్రీస్తు యేసునందు మనం దాన్ని నేర్చుకుంటున్నాం. చూడండి ఒకసారి లేవియా కాండము, అనగా పాత నిబంధనలో లేవియా కాండం 19వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం ఒకసారి. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. కీడుకు ప్రతి కీడు చేయొద్దు. ఎప్పుడు చెప్తున్నాడు? ఇది పాత నిబంధనలోనే ఉంది మాట. నెక్స్ట్, నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక. నీ ప్రజల మీద కోపం ఉంచుకోవద్దు.
నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి. నేను యెహోవాను. ఓకే, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించాలి అనే మాట పాత నిబంధన మాట. యేసు ప్రభు వచ్చిన తర్వాత వచ్చిన మాట కాదు, అది ఆల్రెడీ పాత నిబంధన మాట. ఒకసారి చూడండి, ఒకసారి ఏం జరుగుతుంది ఇక్కడ. నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించుము అని చెప్పిన తర్వాత ఒకసారి చూడండి, ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనం చదువుదాం. ఒకసారి ఏం విని ఉన్నారు, ఏం రాసి ఉంది, ఏం నేను మీతో చెప్పినదేమనగా ఒకసారి చూడండి, ఒకసారి 43వ వచనం. నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుము అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఒక్కసారి నీ పొరుగువాని ప్రేమించు, శత్రువును ద్వేషించు అని విన్నారట. అంటే ఆ టీచింగ్ పాపులర్ టీచింగ్. అది యేసు ప్రభు చెప్పే మాట ఆల్రెడీ లెటర్ ఆఫ్ ద లా, అనగా వాక్యం ఏముందో చెప్తున్నాడు. ఆ చెప్పే దగ్గర 19వ అధ్యాయం 18వ వచనం ఇందాక చదువుకున్నాం మన లేవియ కాండంలో. అక్కడ కీడుకు ప్రతి కీడు చేయకండి, మీకు ఎవరైనా కీడు చేస్తే కీడు చేయకండి, కీడు చేసిన వాళ్ళు మనకు శత్రువులైతే ఆ శత్రువుల్ని ప్రేమించండి అని అక్కడ చెప్పి దాని తర్వాత అంటాడు నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించుము అన్నాడు. కానీ వెంటనే నీ శత్రువుని ద్వేషించాలని రాయలేదు అక్కడ. లేవియా కాండం 19వ అధ్యాయం 18వ వచనంలో ఏం విని ఉన్నారని యేసు మాట్లాడుతున్నాడో అది అక్కడ లేదు. కానీ అక్కడ ఉన్నటువంటి దాన్ని ఒరిజినల్గా యేసు తన భాషలో వివరిస్తూ అక్కడ వాళ్ళకి అర్థమయ్యే విధంగా మాట్లాడుతున్నాడు. ఈరోజు దాకా మనం దేవుని పిల్లలు అంటే ఎవరు దేవుని పిల్లలు అవుతారు, ఎలా అవుతారో ఈరోజు మనకు అర్థమవుతుంది. అంటే కేవలం దేవుడు నాకేం ఇస్తాడు, దేవుడు నాకేం చేస్తాడు, దేవుడు నాకేం చేయలేదు, ఈ ఆలోచన నుంచి బయటకు వచ్చి యాక్చువల్గా నేనేమై ఉన్నాను, నా పట్ల దేవుని చిత్తం ఏంటి, నా పట్ల దేవుని ప్రణాళిక ఏంటి, నా పట్ల దేవుని ఉద్దేశాలు ఏమై ఉన్నాయి, శత్రువును ప్రేమించమని నేను మీతో చెప్తున్నాను అన్నాడు కదా. నీ పొరుగు వాన్ని ప్రేమించుము అని రాస్తుంది, నీ శత్రువుని ద్వేషించమంది నేను అంటున్నాను, నీ శత్రువుని ప్రేమించమని నేను చెప్తున్నానని చెప్పి యేసయ్య చెప్పాడు కదా. ఫస్ట్ పాయింట్ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు శత్రువు ఎవరు, మనకు శత్రువులు ఎవరు, అది ముందు మాట్లాడుకుందాం. ఒకసారి చూడండి, ఒకసారి నేను ఒక పెన్ను తీసుకొని మీ ఫ్రెండ్స్ లిస్ట్ రాయండి, మీ క్లోజ్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్ రాయండి అని చెప్తే ఈజీగా రాసేస్తాం. కానీ ఒకసారి కూర్చొని మీ శత్రువుల పేర్లు రాయండి అన్నాం అనుకోండి, ఆలోచించండి. ఒకసారి పేపర్ తీసుకొని నా శత్రువు ఎవరు అని ఎలా నిర్ణయిస్తారు మీరు? ఓకే, దీని గురించి కొత్తగా ఆలోచించాలి. సో శత్రువులు ఎవరు అన్న దగ్గరికి ఫస్ట్ దాన్ని డిఫైన్ చేసుకున్న తర్వాత వాక్యం ఏం చెప్తుందో మాట్లాడుకున్న తర్వాత ఆ యొక్క 3 విషయాలు చూసుకొని మనం క్లోజ్ చేసుకుని చూడండి ఒకసారి. నెంబర్ 1, ఎవరు శత్రువులు అంటే మనల్ని ద్వేషించేవారు, మన మీద అపనిందలు వేసేవారు, తర్వాత మన మీద అబద్ధాలు ప్రచారం చేసేవాళ్ళు, తర్వాత మనకు వ్యతిరేకంగా పనిగట్టుకొని మరి మనకు వ్యతిరేకంగా పనిచేసేవాళ్ళు, మనకి కీడు తలపెట్టేవాళ్ళు, మనల్ని శపించేవాళ్ళు, దూషించేవాళ్ళు, ఆ తర్వాత మన యొక్క నాశనం కోరుకునే వాళ్ళు, వీళ్ళందరినీ మన శత్రువులని మనం అనుకుంటాం. దట్స్ ట్రూ, జాగ్రత్తగా నండి ఒకసారి. బట్ యేసయ్య కాన్సెప్ట్ ఏంటిదంటే ఆ యొక్క కొండ మీద ప్రసంగాన్ని కొనసాగిస్తున్నటువంటి కాంటెక్స్ట్లో నుంచి కనుక మనం చూస్తే యేసయ్య కాన్సెప్ట్లో శత్రువులు ఎవరు అంటే యేసుక్రీస్తును అనుసరించడం ద్వారా ఎవరన్నా పర్సిక్యూట్ అనగా శ్రమ పెట్టినా, హింసించినా, దూషించినా వారు శత్రువులుగా ఎంచబడతారు. మరొకసారి ద అసోసియేషన్ విత్ జీసస్ క్రైస్ట్ అనగా క్రీస్తు ఫాలోవర్స్ అయినందుకు ఎవరన్నా హింస నొందితే ఆ హింసించిన వారు శత్రువులుగా ఎంచబడతారు. అంతేగాని అదిగాక ఒకవేళ ఈరోజు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, లేకపోతే నీ ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎవరన్నా ఉండొచ్చు, నీకు ఎవరన్నా నీ దూషణలు కానీ, అపనిందలు కానీ, అబద్ధాలు కానీ, లేకపోతే మీ మీద ఏవైతే శత్రువులుగా ఎంచబడే వాళ్ళు నీ లిస్టులో ఉన్నారో, యేసుక్రీస్తును నువ్వు అనుసరిస్తూ వాక్యానుసారంగా జీవిస్తున్నందుకు శత్రువులైన వాళ్ళు గాక మిగిలిన శత్రువులందరినీ మనం తయారు చేసుకున్నాం. మరొకసారి యేసును అనుసరించడం ద్వారా, వాక్యం అనుసరించడం ద్వారా, మంచి సంగతులను నేను అనుసరించడం ద్వారా నేను ఎవరికన్నా శత్రువునైతే
అది శత్రుత్వం అవుతాం. అంతేగాని మిగిలిన శత్రువులని, ఆస్తుల వల్ల శత్రువులు కానీ, లేకపోతే మిగతా విషయాల వల్ల కలిగే శత్రుత్వాలన్నీ కూడా మనం క్రియేట్ చేసుకున్న శత్రుత్వాలు. అంటే మన సొంతంగా ఏర్పాటు చేసుకున్న శత్రువులు, అవన్నీ కూడా శత్రుత్వాలు. అయితే చూడండి ఒకసారి, అయితే యేసయ్య మాట్లాడే శత్రువులు ఈ శత్రువులు కాదు. అంటే వారిని ప్రేమించక్కర్లేదు అనేది నా పాయింట్ కాదు, కానీ వారందరినీ తయారు చేసుకున్నాము అని చెప్తున్నప్పుడు చేసుకోరాదు. యాక్చువల్గా అంటే మనం వాక్యానుసారంగా లేము అని అర్థం. బైబిల్ ఏం చెప్తుందంటే సమస్త మనుషులతో శక్యమైనంత మట్టుకు సమాధానంగా ఉండండి అని చెప్తుంది. లూకా సువార్త 6వ అధ్యాయము 27వ వచనం చదువుదాం ఒకసారి. ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటే, యేసుతో అసోసియేట్ అయి ఉండడం వలన మనము ఈ యొక్క శత్రువులు అనే మాటని ఎలా చూద్దామనే మాటని లూకా సువార్త 6వ అధ్యాయం 27వ వచనం. వినుచున్న మీతో నేను చెప్పినదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయండి, మిమ్మును శపించు వారిని దీవించండి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయండి, నిన్ను ఒక చెంప మీద కొట్టు వాని వైపునకు రెండవ చెంప తిప్పండి. ఈ చెంప కొడితే ఇంకో చెంప, ఇది లాస్ట్ వీకే మాట్లాడుకున్నాం. ఇది కూడా కొండ మీద ప్రసంగానికి సంబంధించింది అని చెప్పేసి లూకా సువార్త 6వ అధ్యాయం అది. ఆ తర్వాత మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. నా నిమిత్తము ఫర్ మై సేక్, నా నిమిత్తము ఎవరన్నా మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, అప్పుడు మీరు ధన్యులు అవుతారు. 3 విషయాలు, 3 భాగాలుగా ఈరోజు వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. నెంబర్ 1, మొట్టమొదటిది వాట్ ఈజ్ ద కమాండ్మెంట్, అంటే శత్రువులు ఎవరు. నెక్స్ట్ తర్వాత మొదటి దాంట్లో మనం మాట్లాడుకున్నాం అసలు కమాండ్మెంట్ అంటే ఏంటి. రెండోది ద మేనర్, హౌ టు, అనగా ఆ యొక్క ఆజ్ఞని ఎలా అనుసరించాలి. తర్వాత మూడోది వచ్చేసి ద రీజన్స్. ద ఫస్ట్ వన్ వచ్చేసి మనము ఇప్పటిదాకా మాట్లాడుకున్నాము, దేవుడు ఏమై ఉన్నాడు, అసలు ఆ యొక్క ఆజ్ఞలు ఎందుకు ఉన్నాయి అని ఫస్ట్ మాట్లాడుకున్నాం. ఆ తర్వాత సెకండ్ థింగ్ చూడండి ఒకసారి, ద మేనర్, అనగా ఎలాగా ఈ యొక్క శత్రువును ప్రేమించాలి, ఎట్లాగా ఆ యొక్క ఆజ్ఞను మనం అనుసరించాలి, దాని గురించి ఆ యొక్క మేనర్ మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ మేనర్, ఎలా మాట్లాడుతున్నాడంటే ఇక్కడ 3 విషయాలు రాస్తున్నాయి. నెంబర్ 1, విత్ అవర్ వర్డ్స్, మాటలతో, అనగా మిమ్మును దూషించు వారిని, మిమ్మును శపించు వారిని దీవించండి అనే మాటతో మనం చూస్తాం. రెండవది వచ్చేసి యాక్షన్స్, కీడు చేసే వారికి ఆ యొక్క కీడుకు ప్రతి కీడు చేయకుండా కీడుకు మేలు చేయండి, అనగా మిమ్మును మీకు కీడు చేసే వారికి మేలు చేయండి. మొదటిది మాటలు, అనగా శపించు వారిని దూషించు వారిని దీవించుట. రెండోది కీడుకు ప్రతి కీడు చేయకుండా మేలు చేయడం, కీడుకు ప్రతిగా మేలు చేయడం. మూడవది కీడు చేసే వారికి వరకు ప్రార్థన చేయడం. ఈ 3 చేయండి అంటాడు. ఈ యొక్క ఆజ్ఞ, ద మేనర్ ఇన్ విచ్ ఇట్ ఈస్ టు బీ కెప్ట్, అనగా ఈ యొక్క ఆజ్ఞను అనుసరించే విధానం ఇది. 3 విధానాలుగా మనం ఇందులో చూస్తున్నాం. ఒకటి విత్ అవర్ వర్డ్స్, విత్ అవర్ యాక్షన్స్. నెంబర్ 3 విత్ అవర్ ప్రేయర్స్. ఆజ్ఞ అనుసరించాల్సిన అవసరం ఏంటి, రెండోది ఆజ్ఞ అనుసరించాల్సిన విధానం ఏంటి, మూడోది ఆజ్ఞను అనుసరించాల్సిన కారణం, అనగా వాట్ ఈస్ ద రీజన్. మూడో దాంట్లోకి వెళ్ళక ముందు యాక్షన్స్ విషయంలో మీరు చూస్తే ద్వేషం కలిగి ఉన్న వారు శత్రువులు అవుతారు. వేడి చల్లదనం అనేవి 2 వేర్వేరు విషయాలు కాదు. ఇదంతా కూడా వేడినైనా చల్లదనాన్నైనా 1 మీటర్తోనే, 1 స్కేల్తోనే మనము మెజర్ చేస్తాం. ఏంటి ఆ స్కేల్ అంటే టెంపరేచర్. సో టెంపరేచర్ ఎక్కువైతే వేడిగా ఉందంటాం, టెంపరేచర్ తక్కువైపోతే చల్లగా ఉందంటాం. అంటే వేడి చల్ల అనే 2 పాయింట్స్ మధ్యలో 1 స్కేల్తోనే మెజర్ చేసినట్టుగా ఈ యొక్క పగలు రాత్రి, వెలుగు చీకటి, ఇవన్నీ కూడా 2 వేరు విషయాలు కాదు, 2 ఒకటే. ఆబ్సెంట్ అయినప్పుడు ఇంకోటి ఉంటుంది. అలాగే ఇక్కడ మనం చూస్తే శత్రుత్వానికి ముఖ్యమైన కారణం ఏంటంటే లవ్ లేకపోవడం అనేది శత్రుత్వం అవుతుంది. చాలా రోజుల కింద ఒక బ్రదర్ నన్ను ఒక క్వశ్చన్ అడిగారు. ఏమనంటే, పాస్టర్ గారు, మీ మీద మీకు ఎదురయ్యే అక్యూజేషన్స్ విషయంలో,
అనగా మిమ్మల్ని ఎవరన్నా ఇబ్బంది పెట్టే విధంగా మిమ్మల్ని అపనిందలు మీ మీద మోపుతున్నప్పుడు, లేకపోతే మీ మీద నిందలేస్తున్నప్పుడు, మీ గురించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నప్పుడు, మిమ్మల్ని నిందిస్తున్నప్పుడు మీరు వాటిని ఎలా హ్యాండిల్ చేస్తారు? అప్పుడు నేను కూర్చొని, అప్పటిదాకా నేను ఆలోచించలేదు, కానీ అప్పుడు కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు దేవుడు నాకు ఒక ప్రత్యక్షతనిచ్చాడు. చాలామంది ఎదుర్కొనే సమస్య ఇది. మన మీదికి వచ్చే నిందల్ని, మనకు మీదికి వచ్చే ఆ యొక్క అక్యూజేషన్స్ కానీ, పర్సిక్యూషన్ కానీ ఎలా హ్యాండిల్ చేయాలి, అపనిందల్ని, నిందల్ని ఎలాగా హ్యాండిల్ చేయాలి. దీనికి సరైనటువంటి అద్భుతమైన మందు ఏంటంటే 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం ఏం చెప్తుందంటే, అక్కడ అగాపే, లవ్ గురించి మాట్లాడుతుంది, ప్రేమించడం గురించి మాట్లాడుతుంది. ప్రేమ ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మేధావి అయినటువంటి, అద్భుతమైనటువంటి, గొప్ప మహాజ్ఞాని అయినటువంటి పౌలు గారు అద్భుతమైనటువంటి సంగతులు అక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి. ప్రేమ అన్నిటినీ నమ్మును, ప్రేమ అన్నిటినీ తాలుకొనును, ప్రేమ అన్నిటినీ ఓర్చును, ప్రేమ అన్నిటినీ సహించును, ప్రేమ దీర్ఘశాంతముండును, ప్రేమ దీర్ఘకాలం సహించును. అంతేకాదు అన్నిటినీ మళ్ళీ నిరీక్షిస్తూ ఉంటుంది. అంతేకాదు ప్రేమ దోషములను కప్పుతోంది. అయితే ఎప్పుడు శత్రుత్వం వస్తుందంటే, మీకు ఎవరెవరి మీద ద్వేషం ఉందో, ఎవరెవరి మీద కోపం ఉందో ఒక్కసారి చూడండి. ఒకసారి అక్కడ నేను చెక్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ప్రేమ అనేది డ్రై అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఒక రిలేషన్ ఉందనుకోండి, థిక్కెస్ట్ మంచి ఫ్రెండ్స్ అనుకోండి, వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్కి కారణం ఏంటంటే వారిద్దరి మధ్య ప్రేమ ఉంది గనుక, దోషాలు ఉన్నాయి, దోషాలు ప్రేమ చేత కప్పబడ్డాయి గనుక వారిద్దరి మధ్య స్నేహం ఉంది. ఓకే, జాగ్రత్తగా రండి ఒకసారి. ఇద్దరు మంచి థిక్ ఫ్రెండ్స్ ఉన్నారంటే వారిద్దరి మధ్య దోషాలు ఏం లేవని కాదు. ఒకరి దోషాలు ఒకరికి బాగా తెలిసినప్పటికీ ఒకరికి ఉన్నటువంటి ప్రేమ దోషాలని కప్పింది కాబట్టి స్నేహం ఉంది. అయితే ఒకరి మీద ఒకరికి ఎప్పుడైతే ప్రేమ డ్రై అప్ అయిపోవడం, అనగా ప్రేమ ఎండిపోవడం మొదలవుతుందో, దోషాలు బయటపడడం మొదలవుతుంది. దోషాలు ఎప్పుడైతే బయటపడడం మొదలవుతుందో దాంతోపాటు శత్రుత్వం బిల్డ్ అవ్వడం మొదలవుతుంది. అనగా వేడి చల్ల అనే రెండు ఎలాగుంటాయో, ప్రేమ ద్వేషం అనే ఒకే మీటర్లో ఆ యొక్క ప్రేమ యొక్క ఆబ్సెన్స్ని బట్టి ద్వేషము శత్రుత్వం అనేది పెరగడం మనం చూస్తాం. వాక్య ప్రకారం మనం చూస్తే మనం ఎలా హ్యాండిల్ చేయాలి అన్నప్పుడు అవన్నీ జరగక ముందుగా ప్రేమ డ్రై అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. నేను ఒకరిని ఎందుకు ద్వేషిస్తున్నాను, కొంతమంది మీద నేను ఎందుకు ద్వేషాన్ని కలిగి ఉన్నాను, కొంతమందిని వాళ్ళు నన్ను ఇలా అన్నారు, అలా అన్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారని ఊరికే పదే నేను వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తున్నాను అంటే, అసలు విషయం ఏంటంటే వారిద్దరికి నాకు వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ డ్రై అయిపోతూ దోషము బయలుపరచబడుతూ ఉంది కనుక ఆ ద్వేషం బయటపడడం, తర్వాత శత్రుత్వాలు బిల్డ్ అవ్వడం మనం చూస్తాం. సరే, ప్రేమ డ్రై అవ్వకుండా చూసుకోవడం అనేది అతి ప్రాముఖ్యమైన విషయం. ఇక మూడవ అతి ప్రాముఖ్యమైనటువంటి విషయంలోకి మనం వెళ్దాం. ద రీజన్ వై వీఆర్ టు కెప్ట్ ఇట్, అనగా ఈ యొక్క ఆజ్ఞని ఎందుకు అనుసరించాలి. ఇవన్నీ కూడా కింగ్డమ్ రూల్స్, కింగ్డమ్ సంగతులు అని, దేవుని రాజ్య సువార్త ఇది అని మాట్లాడుకున్నాం. యేసుప్రభు యొక్క బోధ, కొండ మీద ప్రసంగం, ఇదంతా కూడా దేవుని రాజ్యము అనే సంగతి మాట్లాడుకున్నాం. ఇంత అబ్నార్మల్గా ఎందుకు కనపడతా ఉంది, న్యాచురల్గా ఎందుకు లేదు, అనగా మామూలుగా ఎందుకు లేదు, ఇది పెద్ద ప్రశ్న. ఆ అబ్నార్మల్ కింగ్డమ్ని మనం చూస్తూ ఉన్నాం. చంప కొడితే ఇంకొక చంప తిప్పాలి, శత్రువుని ప్రేమించాలి, ఆ తర్వాత ఒక్కొక్కటి చూడండి ఒకసారి, నరహత్య చేయరాదు, కోప్పడరాదు, ప్రతి మాటలో అప్రమాణం చేయరాదు. ఇవన్నీ ఏం తెలియజేస్తున్నాయి అంటే, దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు తన ఇమేజ్లో తన యొక్క మానవుని ఎలా సృష్టించాడు, ఈ మానవుడు ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయాడు, తిరిగి అక్కడ చేర్చడానికి సంబంధించిన ఆజ్ఞలు ఏవి ఉన్నాయి, ఏ ఆజ్ఞలు ఎలా ఇస్తే ఎలా అర్థం చేసుకున్నారు, ఇప్పుడు కొండ మీద నిలబడి ఒక్కొక్క దాన్ని వివరిస్తున్నటువంటి యేసయ్యలో ఆ యొక్క స్పష్టతను మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఈ యొక్క శత్రువుని ప్రేమించుట అనే ఆజ్ఞ దూషించు వారి కోసం ప్రార్థన చేయడం, కీడు చేసేవారికి మేలు చేయడం, వర్డ్స్, యాక్షన్స్, ప్రేయర్స్తో మన యొక్క ప్రేమను వ్యక్తం చేయడం, ఇవన్నీ ఎందుకు? వీ హ్యావ్ 3 reasons. నంబర్ 1, ఈ 3 కారణాలు నేను చెప్పేసి ముగిస్తాను. నంబర్ 1, మొట్టమొదటి కారణం ఏంటంటే 44వ వచనం, నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. ఓకే, శత్రువులను ప్రేమించండి అని చెప్పడానికి ముందు
రీజన్ నెంబర్ 1 రాస్తుంది. వాట్ ఈస్ దట్ రీజన్ నెంబర్ 1? మీరు మీ పరలోకపు తండ్రికి కుమారులై ఉండునట్లు అంటాడు. ఈ భూమి మీద క్రైస్తవులను చెప్పుకున్న వాళ్ళందరూ క్రైస్తవులు కాదు, కానీ లేకపోతే దేవుని పిల్లలమని చెప్పుకున్న వాళ్ళందరూ దేవుని పిల్లలు కాదు, కానీ ఈ మాట విన్నప్పుడు సంథింగ్ ఎలాగంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఏంటా ఇబ్బంది అంటే, మనము దేవుని పిల్లలమై ఉండునట్లు అంటాడు. మనము శత్రువుని ప్రేమించకపోతే దేవుని పిల్లలం కామా? శత్రువుని ప్రేమించకపోతే దేవుని పిల్లలం అయి ఉండే అవకాశం లేదా? మొదటి యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం ఫస్ట్ చూసిన తర్వాత మనం ఆలోచించుద్దాం. చూడండి ఒకసారి. తనను ఎందరు అంగీకరించి స్వీకరించారో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారందరికీ దేవుని పిల్లలవ్వడానికి ఆయన అధికారము పవర్ అథారిటీ ఇచ్చాడు. క్రీస్తు యేసు నందు విశ్వాసముంచిన మనమందరం దేవుని కుమారులం, దేవుని పిల్లలమే. కానీ దేవుని పిల్లలమై ఉండునట్లు ఏం చేయాలంటే శత్రువుని ప్రేమించాలి. వీ హ్యావ్ 3 reasons వై వీ హ్యావ్ టు కీప్ దిస్ కమాండ్మెంట్. శత్రువుని ప్రేమించుట అనే ఆజ్ఞని మనం ఎందుకు అనుసరించాలి అంటానికి 3 కారణాలు ఉన్నాయి. కారణం నెంబర్ 1 ఏంటంటే, మనము దేవుని పిల్లలమై ఉండినట్లు, ద ఐడెంటిటీ, అనగా నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పుకునేది కాదు, దేవుని కుమారుణ్ణి అంటానికి సంబంధించిన నేను చేయాల్సినటువంటి పని ఒకటి ఉంది, నేను పాటించాల్సిన ఒక ఆజ్ఞ ఒకటి ఉంది. శత్రువును హింసించు వారి కొరకు ప్రార్థన చేయడం, హింసించు వారికి కీడు చేసేవారికి మేలు చేయడం. నెక్స్ట్ నెంబర్ 3, నన్ను దూషించే వారిని నేను దీవించాలి. వర్డ్స్, యాక్షన్స్, నెంబర్ 3 ప్రేయర్స్. ఈ 3 చేసి నేను దేవుని కుమారుని, దేవుని పిల్లని అవుతాను. అంటే దాని అర్థం ఏంటంటే, ఒరిజినల్గా దేవుని పిల్లలమే. సర్టిఫికెట్లో ఓకే పలానాలో కుమారుడు అని ఉంటుంది, కానీ ఆ తండ్రి ఆ ఫ్యామిలీ నేమ్ పెట్టుకున్నందుకు, ఆ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నట్టుగా జీవిస్తే, ఆ ఫ్యామిలీ నేమ్ నిలబెట్టినట్టుగా మనము దేవుని పిల్లలమే, కానీ దేవుని పిల్లలమై ఉండునట్లు చేయాల్సినటువంటి ఆజ్ఞ, ఇది పాటించాల్సినటువంటి ఆజ్ఞ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత చూడండి ఒకసారి, ఈ యొక్క దేవుని యొక్క కృపను బట్టి మనం కుమారులమై ఉన్నాం. వి నెవర్ ఎర్న్ సన్షిప్. ఆ యొక్క కుమారత్వాన్ని సంపాదించుకునేది కాదు, మనం కుమారులమే. సంపాదించుకున్న కుమారత్వం కాదు, విశ్వసించడం ద్వారా కృపచేత మనం కుమారులుగా అంగీకరించబడ్డాం. తన ప్రియుని యందు ఉచితముగా కుమారులుగా స్వీకరించబడ్డాం. కానీ కుమారులమై ఉండునట్లు చేయాల్సిన పని ఏంటంటే శత్రువుని ప్రేమించుట. ఈ యొక్క మొదటి రీజన్ ఏం తెలియజేస్తుందంటే, ఈ యొక్క ఆజ్ఞను అనుసరించడం ద్వారా అవర్ ట్రూ ఐడెంటిటీ యాజ్ గాడ్స్ చిల్డ్రన్, అనగా దేవుని పిల్లలము అనబడుతున్న ఐడెంటిటీ కిందికి మనం వస్తున్నాం. ఆ తర్వాత 2వ కారణం చూపిస్తాను చూడండి ఒకసారి. ఇక 2వ కారణం ఏంటిదంటే 46-47 వచనంలో ఒకసారి చదువుదాం. ఒకసారి చూడండి ఒకసారి. 40-45 చదువుదాం. 45. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపిస్తుంది. నీ తండ్రి అయిన దేవుడు, నీ పరలోకమందున్న తండ్రి అందరికీ తన సూర్యుని ఎలా ఉదయింపజేస్తున్నాడు, ఎలాగ అందరి మీద వర్షం కురిపిస్తున్నాడు. అంటే కీడు చేసేవాళ్ళు, మేలు చేసేవాళ్ళు, దేవుని నమ్మేవాళ్ళు, దేవుని నమ్మని వాళ్ళకి, మంచి వాళ్ళకి, చెడ్డ వాళ్ళందరి మీద వర్షాన్ని, సూర్యుని ఉదయింపజేసే దేవుడు ఎలాగైతే చేస్తున్నాడో, ఆయన పిల్లలే ఉండునట్లు మీరు శత్రువుని ప్రేమించండి, కీడు చేసే వాళ్ళకి మేలు చేయండి. ఇది అర్థమయ్యి అనుసరించడానికి మనసు మార్చుకోవడం కోసం ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఊరికే విని రాసుకొని లేకపోతే పక్కకు పెట్టే విషయాలు కాదు. కానీ తర్వాత చూడండి ఒకసారి, ఇందులో ఇంకో విషయం ఏంటంటే 2వ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఆయన పిల్లలమై కంటిన్యూగా ఉండునట్లు ఐడెంటిటీని నిరూపించడం కోసం ఆయనలాగా మనం ఉంటాం. ఎందుకంటే ఆయన ఏం చేశాడో 45వ వచనంలో మాట్లాడుకున్న తర్వాత చూడండి ఒకసారి. నెక్స్ట్ 2వది, మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమిస్తే మీకేం ఫలం కలుగును? సుంకరులు అలాగే చేస్తున్నారు.
మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? ఎక్కువ చేస్తుంది ఏముంది? అన్యజనులు అన్యజనులు అలాగే చేయుచున్నారు చేస్తున్నారు. కదా. సో ఈ రెండవ కారణం ఏంటిదంటే, మొదటి కారణం దేవుని పిల్లలమై ఉండునట్లు, రెండో కారణం ఏంటంటే ద డిస్టింక్షన్ బిట్వీన్ ద వరల్డ్ అండ్ గాడ్. దేవుడు దేవుని పిల్లలకి, లోకం ప్రజలకి ఉన్న తేడా ఇది. ఆ తేడా తీసుకొస్తుంది ఇది. ట్యాక్స్ కలెక్టర్స్ అంటాం, అనగా సుంకర్లు అంటే ట్యాక్స్ కలెక్టర్స్. ట్యాక్స్ కలెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన వారికి ఇస్తారు, ప్రేమించిన వాళ్ళని ప్రేమిస్తారు, మేలు చేసిన వాళ్ళకి మేలు చేస్తారు. యూనో, కుక్క తన మీద కనికరపడి ఎవరైతే తనకి ఆహారం పెడతారో వాళ్ళకి విశ్వాసంగా ఉండి వాళ్ళ కోసం ఎలాగైతే ఉంటుందో, ఎవరైతే వ్యతిరేకంగా తనకి విశ్వాసంగా ఉన్న వారికి వ్యతిరేకంగా పనిచేస్తే అది ఎలాగ రివర్స్ అవుతుందో, దానికి దీనికి తేడా తీసుకురమ్మని చెప్తున్నాడు. ఎందుకు ఈ ఇశ్రాయేల్కి లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఈ మాటలు వింతగా అనిపిస్తాయి? లేకపోతే అప్పుడు అవసరం ఏమొచ్చింది? ఎందుకు వాళ్ళకి ఇది విని ఉన్నారు అన్నాడు కదా. వినడం వల్ల ఏం జరిగిందంటే, నంబర్ 1 జాగ్రత్తగా వినండి ఒకసారి. సమరయులు అనే పక్క దేశం వాళ్ళు, లేకపోతే పక్కనున్నటువంటి స్టేట్, లేకపోతే పక్కనున్న రాష్ట్రం, లేకపోతే పక్కన ఉన్నటువంటి దేశం అనుకోండి. ఇక సమరయులతో వీళ్ళు సాంగత్యం చేయరు. ఇశ్రాయేలీలు ఆ యొక్క దేవుని నిబంధన ప్రజలు సమరయులతో సాంగత్యం చేయరు, వారితో భోజనం చేయరు, వాళ్ళ నీళ్ళు వీళ్ళు తాగరు. సో దీన్ని బట్టి దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు వాక్యం ఏమైందో మొత్తం మారిపోయింది. ఈ సుంకర్లను ఘోరమైనటువంటి పాపులుగా ట్రీట్ చేస్తారు. సుంకర్లను అనగా ట్యాక్స్ కలెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, ట్యాక్స్ కలెక్టర్స్ అంటే తమ ప్రజలై ఉండి తమ ప్రజల దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేసి వేరే దేశస్తులకి, అనగా తమ మీద పరిపాలన చేస్తున్న వేరే దేశస్తులకి పన్నులు కలెక్ట్ చేసి వసూలు చేసి ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆ జాబ్ చేసే వాళ్ళని అత్యంత ఘోరమైనటువంటి ద్రోహులుగాను పాపులుగాను ఎంచుతారు. సో వీరు సుంకర్లు ఏం చేస్తారు, ఎలా చేస్తారు, అన్యులు ఏం చేస్తారు, ఎలా చేస్తారు. సో రెండో కారణం ఏంటంటే, లోకానికి దేవుని రాజ్యము, దేవుని పిల్లలకి ఆ యొక్క డిఫరెన్స్ అనగా వేరు చేసే ఆజ్ఞ ఇది. నంబర్ 1 దేవుని పిల్లలమై ఉండునట్లు చేసే ఆజ్ఞ. 2 లోక సంబంధమైనటువంటి లోకానికి మనల్ని వేరు చేసే ఆజ్ఞది, అనగా మనల్ని స్పెషలైజ్ చేస్తుంది. ఇక 3వది తర్వాత వచనం చదవమా, 48వ వచనం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరు కూడా పరిపూర్ణులై ఉండేదరు. ఈ పర్ఫెక్షన్ ఏదైతే ఉందో, పరలోకపు తండ్రి పరిపూర్ణుడు, మీరు పరిపూర్ణులు కావాలి. దీన్ని ఏమంటామంటే మన కొరకు నిర్ణయించబడినటువంటి ఆ యొక్క డెస్టినేషన్ అంట. ఏది? ద పర్ఫెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, లేకపోతే పర్ఫెక్షన్ ఆఫ్ గాడ్. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఏమనుందంటే 5 రకాల పరిచర్యలు ఉన్నాయి. ఎందుకున్నాయి 5 రకాల పరిచర్యలు అంటే, విశ్వాస విషయంలో ఏకత్వం రావడానికి, దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వం కోసం, తర్వాత సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా సంపూర్ణత. ఎలాంటి సంపూర్ణత? క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకి తగినటువంటి సరిపోయినటువంటి సంపూర్ణత, ద పర్ఫెక్షన్. అనగా దేవుని పర్ఫెక్షన్ నుంచి మనం పడిపోయిన సోల్స్ కలిగినటువంటి మనము తిరిగి ఆ పర్ఫెక్షన్లోకి రావడం కోసం దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు, దేవుని మాటలు ఉన్నాయి. ఈ మాటలు ఇవన్నీ కూడా పర్ఫెక్షన్ని పర్ఫెక్షన్ ఏదైతే ఉందో దట్ ఈజ్ అవర్ డెస్టినీ. అనగా ఆ యొక్క పరిపూర్ణత, అనగా నీ దేవుని పరిపూర్ణతలోకి మనం ప్రవేశించడం ఏదైతుందో అది మన యొక్క డెస్టినేషన్ అయి ఉంది. చూడండి ఒకసారి ఈ మాటని గ్రీక్లో టెలియోస్ అనే మాట చూస్తాం. టెలియోస్ అనే మాటకి టు బీ బ్రాట్ టు కంప్లీషన్, టు బీ ఫుల్లీ అకంప్లీష్డ్ అనే మాట. అనగా సంపూర్తిగా, అనగా ఇదేదో ఒక్క రోజులో వచ్చే పని కాదు, కానీ అది చేస్తూ ఈ ఆజ్ఞను అనుసరించడం వల్ల కంటిన్యూగా మనము ఆ యొక్క పర్ఫెక్షన్లోకి నడుస్తాము అని అర్థం. తర్వాత చూడండి ఒకసారి ఇంకో మాటలో చెప్తే, లూకా సువార్త 6వ అధ్యాయం 36వ వచనంలో, బీ మర్సిఫుల్ జస్ట్ యాజ్
యువర్ ఫాదర్ ఆల్సో ఈజ్ మర్సిఫుల్, అనగా నీ తండ్రి పరలోకమందున్న తండ్రి కనికరం కలిగిన వాడు గనుక మీరు కనికరం కలిగిన వారై ఉండండి అనే మాట లూకా సువార్త 6:36 ఆ తర్వాత లేవియాకాండం 19:2 మీ పరలోకపు తండ్రి మీ దేవుడు పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఇక్కడ ఈ యొక్క 5వ అధ్యాయాన్ని క్లోజ్ చేస్తున్నటువంటి చివరి మాట, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరు పరిపూర్ణులై ఉండండి. ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఇమేజ్ అంటాం. కొలస్సీ పత్రిక 1:15 ఆయన ఇమేజ్ మనం చూస్తాం, ఆయన ఏమై ఉన్నాడు. అదే యోహాను సువార్త 1:18 యోహాను సువార్త 1:18 చూడండి ఒకసారి. ఎవడును ఎప్పుడును దేవుని చూడలేదు. ఓకే, యోహాను సువార్త 1:18 ఎవడు ఎప్పుడు దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచును. దేవుడు పరిపూర్ణుడు, దేవుడు పరిశుద్ధుడు. దేవుడు ఎలా తెలుస్తుంది మనకంటే క్రీస్తు యేసునందు అవన్నీ మనకు అర్థమవుతాయి. యోహాను సువార్త 1:18 దేవుడు ఎలా ఉన్నాడో ఎవరు చూడలేదట. క్రీస్తు భూమి మీదకి వచ్చి ఆయన రొమ్మున ఉన్నటువంటి క్రీస్తు వచ్చి మనకి బయలుపరుస్తాడు. కొలస్సీ పత్రిక 1:15 మరొకసారి 1:15 చదువుకుందాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఓకే, క్రీస్తు అట అదృశ్య దేవుని యొక్క స్వరూపమై ఉన్నాడు మరియు సృష్టి అంతటికి ఆది సంభూతుడై ఉన్నాడు అని చెప్తున్నాడు. తర్వాత యోహాను సువార్త 1:18 ప్రకారం దేవుణ్ణి ఎవరు చూడలేదు. 2, దేవుడు అదృశ్యుడై ఉన్నాడు. ఆయన్ని ఎవరు చూశారు అంటే ఎవరు చూడలేదు. ఆ తర్వాత లూకా సువార్త 23:34 మనం చూస్తే ఆయన సిలువ మీద శ్రమ పెట్టబడుతున్నప్పుడు ఆఖరికి చంపడానికి లేకపోతే సిలువకి మేకులు కొట్టి తనని హింసిస్తున్నప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దూషించు వారి కోసం ఆయన ఆశీర్వదిస్తున్నాడు. అనగా 1 క్రియలు, 2 మాటలు, 3 ప్రార్థనలు. ఆ ప్రార్థన కూడా అందరికి వినపడేలాగా, ఫాదర్ తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము. ఓకే, క్రీస్తు యేసు అదృశ్యుడైన దేవుని యొక్క స్వరూపమై ఉన్నాడు, పరిపూర్ణత అయి ఉన్నాడు. అంతేకాదు ఆ అదృశ్య దేవుని ఎవరు చూడలేదు. ఈ క్రీస్తు యేసును మనం చూస్తే ఆయన ఎలా ఉంటాడో మనం చూడొచ్చు. సో ఆయన ఎలా ఉంటాడో అంటానికి దేవుడు మారలేదు, ఆయన వాక్యం మారలేదు. మరొకసారి నేను కంక్లూడ్ చేసి క్లోజ్ చేస్తాను. ముఖ్యమైన విషయం ఏంటంటే శత్రువును ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించుము, నీ శత్రువుని ద్వేషించుము అని విని ఉన్నారు. అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చి ఇది వినడం కాదు, సమరయుల్ని ద్వేషించడం లేకపోతే పలానా వాళ్ళని ద్వేషించడం అలా కాదు. కానీ నీ యొక్క భూమి మీద ఉన్న ప్రతి మనిషిని, భూమి మీద ఉన్న ప్రతి పశుపశ్వాదులను దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. వాటన్నిటి గురించి ఆలోచిస్తున్న దేవుడు మంచివారి మీదను చెడ్డవారి మీదను వర్షము కురిపించేవాడు, అందరి మీద తన సూర్యుని ఉదయింపజేసేవాడు. కారణం ఏంటంటే ఆయనని హింసించారు కదా, ఆయన మాటకు లోబడలేదు కదా అని చెప్పేసి సూర్యుని వారికి ఆపలేదట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఇక్కడ ఒకటి, ఆ అద్భుతమైనటువంటి దేవుడు ఏమై ఉన్నాడో వాక్యం కొండ మీద మాట్లాడుతూ ఆ 6 సెగ్మెంట్స్, అందులో 6వది వచ్చేసి మీరు విని ఉన్నారు బట్ ఐసే, నేను మీతో చెప్పినది ఏమనగా శత్రువులను ప్రేమించండి అని చెప్పేటప్పుడు ఒకటి అది ఆజ్ఞ. ఎలాంటి ఆజ్ఞ అంటే దేవుని స్వరూపము, దేవుని ఉద్దేశము, దేవుడు ఏమై ఉన్నాడో తెలియజేసే ఆజ్ఞ, దేవుని చిత్తంలోనికి దేవుని ఆలోచనలోకి నడిపించే ఆజ్ఞ. తర్వాత రెండవ విషయం ఏంటంటే ఈ ఆజ్ఞని ఎలా అనుసరించాలి అంటే మన మాటల ద్వారా, మన చేతల ద్వారా, మన ప్రార్థనల ద్వారా. అనగా శపించు వారిని ఆశీర్వదించుట, దూషించు వారిని ఆశీర్వదించుట, నెక్స్ట్ కీడు చేయు వారికి మేలు చేయుట. ఈ మాటలన్నీ పాత నిబంధనలోనే కనపడతాయి. ఓకే, నీ శత్రువు యొక్క ఎద్దు, నీ శత్రువు యొక్క గాడిద, శత్రువు కదా అని చెప్పేసి వాటిని వదిలేయద్దు, వాటిని బయటికి తీయాలి, వాటిని ఓకే అంటే శత్రువుని ప్రేమించుట అనేది పాత నిబంధన కూడా చెప్తుంది. రెండోది ఏంటంటే
కీడు చేసిన వారికి మేలు యాక్షన్స్ ద్వారా చేయుట. ఆ తర్వాత మూడోది వచ్చేసి వారి కోసం ప్రార్థనలు చేయమంటాడు. అబ్రహాం ప్రార్థన చేశాడు. అబ్రహాము అబీమెలెకు కొరకు, తన కుటుంబం కొరకు, తన యొక్క ప్రజలందరి కొరకు ప్రార్థన చేశారు. దేవుడు వారి గర్భాలు తెరిచాడు. తనకు పిల్లలు లేకపోయినప్పటికీ అబీమెలెకు పిల్లల కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. సో శత్రువుల కొరకు, హింసించు వారి కొరకు ప్రార్థన చేసే దేవుడు తనేమై ఉన్నాడో అనుసరించడానికి వచ్చినటువంటి అబ్రహాము ఆ యొక్క విశ్వాసులకు తండ్రి ఆ క్రియ తన జీవితంలో చేయడం మనం చూస్తాం. అంతేకాదు సొదొమ గొమొర్రా పట్టణాలు దేవునికి ఇష్టం లేని వారు అని ఎదురుగా కనపడుతున్నప్పుడు వారి గురించి దేవుడు తనకి చెప్పగానే వారి పక్షంగా విజ్ఞాపన చేయడం మొదలుపెట్టాడు. అక్కడ 5 నీతిమంతులు ఉంటే వారిని వదిలేస్తావా అని దేవుడు రెడీగా ఉన్నాడు వదిలేయడానికి. ఎందుకంటే ఆ పట్టణం నాశనం చేయడం, ఒకరు నశించుట, ఒకరు మరణించుట దేవునికి ఇష్టమైంది కాదు. ఎలా ఈ యొక్క ఆజ్ఞను అనుసరించాలి రెండో భాగం. ఇక మూడో భాగం ఏంటంటే కారణం ఏంటంటే నంబర్ 1 ఏంటంటే నువ్వు దేవుని కుమారులు, దేవుని పిల్లలై ఉండునట్లు ఈ పని చేయమంటాడు. అంటే ఈ పని చేస్తే దేవుని పిల్లలమై ఉంటాము అని అర్థం. రెండవ కారణం ఏంటంటే ఇది చేయడం ద్వారా మనము ఆ యొక్క ఈ లోకానికి మనం వేరై ఉంటాం, ప్రత్యేకత కలిగి ఉంటాం. నెక్స్ట్ మూడవ కారణం ఏంటంటే, లాస్ట్ అండ్ ఫైనల్ మూడవ కారణం ఏంటంటే మనము దేవుని యొక్క క్యారెక్టర్ అనగా పరిపూర్ణతను మనము మన జీవితంలో కలిగి ఉంటాం. ఆ పరిపూర్ణత వైపు నడుస్తూ పరిపూర్ణులుగా మారుతాం. ఈ 3 కారణాలను బట్టి ఈ యొక్క 3 విధానాల్లో ఈ యొక్క దేవుడు ఆజ్ఞాపించిన స్థిరమైనటువంటి ఆజ్ఞ మనం ఎరిగిన వారమై, నేర్చుకున్న వారమై, స్పిరిట్ ఆఫ్ ద లా, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము అని చెప్పే మాటని ఇంకా ఎక్కువ డీప్గా ఓపెన్ చేసి ఇంకా ఎక్కువ డెప్త్లోకి వెళ్ళి నీ శత్రువుని ప్రేమించు, నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేయి అన్న యేసు ప్రభు మాట వైపు మనల్ని మనము నేర్చుకున్న వారమై ఆ వాక్యం అనుసరించే వారంగా మారడం కొరకు ప్రార్థన చేద్దాం. ఇంకొకటి, ఇవి అనుసరించుట అసాధ్యం. మనుషుల యొక్క శరీరాలకు ఇది అసాధ్యం. ఎందుకంటే దేవుని ఆత్మ వలన మాత్రమే ఇది సాధ్యం. అందుకే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ అని ఉంటుంది. ప్రేమ అనే ఒక్క మాట మిగిలిన 8 ఫలాలకి మూలమై ఉంది. అంటే ఆ ప్రేమ అనే ఒక్కటే సమాధానము, సంతోషము ఇవన్నిటిని నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మఫలము ఒకటే, దట్ ఈజ్ లవ్. ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ లవ్. లవ్ అనే ఒక్కటే, దాన్ని లోపల ఓపెన్ చేస్తే మిగిలిన 8 ఆత్మఫలాలు, ఆ ఆత్మఫలం యొక్క బై ప్రోడక్ట్స్ అవి. లవ్ యొక్క బై ప్రోడక్ట్ సమాధానము, సంతోషము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసం, సాత్వికము, ఇవన్నీ కూడా దాని బై ప్రోడక్ట్స్, లవ్ యొక్క బై ప్రోడక్ట్స్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ప్రేమించడం అసాధ్యము, మనము శత్రువుని ప్రేమించడం అసాధ్యం, కానీ స్పిరిట్, దేవుని ఆత్మ సహాయం చేస్తున్నాడు. ఆత్మ కొరకు, ఆత్మ నడిపింపు కొరకు ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. దేనికి స్తోత్రం చేద్దాం. దేవా స్తోత్రమునైనా మీకు వందనాలు. ఇంతవరకు మీ వాక్యం వినుటకు కృపనిచ్చారు. ఇదిగో మీ వాక్యమును అర్థం చేసుకోవడానికి మా యొక్క మనోనేత్రాలు వెలిగించారు. స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తున్నాం. క్రీస్తు యేసు గొప్ప నామమున ఈ దినం మాకు అవసరమైనటువంటి మాటను అనుగ్రహించారు తండ్రి. మనోనేత్రాలు వెలిగించండి. జ్ఞానమును, ప్రత్యక్షత కలిగిన మనస్సు ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. గొప్ప కార్యాలు ఒక్కొక్కరి పక్షంగా జరిగించమని వేడుకుంటున్నాం నాయన. ఈ అవగాహన కొరకు ప్రార్థన చేస్తున్నాం. రకరకాల విద్వేషాలు, ద్వేషాలతో నా ప్రభా, విమతములు, నా ప్రభా, శరీర క్రియలతో గ్రూపిజం, నా ప్రభా, గ్రూప్స్ని తయారు చేస్తూ ఒక గ్రూప్కి ఇంకో గ్రూప్కి వ్యతిరేకంగా, జనమునకు విరోధముగా ఇంకొక జనము లేచునని, రాజ్యమునకు విరోధముగా రాజ్యం అన్న మీ మాటను బట్టి ఈ సమయంలో మేము దేవుని రాజ్య వారసులము గనుక మేము ఎలా వేరుగా ఉండాలో, ఎలా దేవుని రాజ్య సంబంధంగా జీవించాలో, దేవుని పిల్లలమై ఉండునట్లు ఏం చేయాలో, ఎలా చేయాలో ఈరోజు వాక్యము ఒక్కొక్కరి హృదయాలు స్థిరపరచమని వేడుకుంటూ దాన్ని అనుసరించేవారుగా మార్చమని అడుగుతూ ఈ సమయంలో నేను ప్రభా
ఆన్లైన్లో లైవ్లో వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. గొప్ప కార్యాలు వారి పక్షంగా జరిగించండి. యేసు నామమున ఇలాగున జీవించడానికి, వాక్యానుసారంగా జీవించడానికి అవసరమైన పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇంకా బోధపరచండి, సర్వ సత్యంలోనికి నడిపించండి. ఇదిగో అర్థం చేసుకొని కొనసాగడానికి కృప దయచేయండి నాయన. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ యొక్క కొండ మీద ప్రసంగాన్ని ఇంకా కొనసాగించడానికి, ఇదిగో ఇంకా ఎక్కువ సంగతులు నేర్చుకోవడానికి సహాయం దయచేయమని, విన్న వాక్యం మా హృదయాలు స్థిరపరచమని వేడుకుంటూ యేసు నామమున ఒక్కొక్కరి పక్షంగా విజ్ఞాపన చేస్తూ మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మిమ్మల్ని మాత్రమే ఘనపరిచి అనేకుల జీవితాల్లో, హృదయాల్లో మార్పును ప్రవహింపజేయమని, మారు మనస్సు దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామమున స్తుతించి ఆరాధించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. వాక్యం ఇంకా ధ్యానిద్దాం, వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం, ఆత్మ నడిపింపు కొరకు కోరుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించునుగాక.